హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రైడింగ్ షో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం ఇంకొక మెట్రో జర్నీ చేయబోతున్నాం. లాస్ట్ వీడియోలో సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వరకు అయితే ట్రావెల్ చేసాం కదా. ఈరోజు బ్లూ అండ్ రెడ్ లైన్స్లో ట్రావెల్ చేయబోతున్నాం. ప్రజెంట్ నేను స్టేడియం స్టేషన్ కింద అయితే ఉన్నాను. స్టేడియం నుంచి మన జర్నీ స్టార్ట్ అయ్యి అసెంబ్లీ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ప్రజెంట్ నేను స్టేడియం మెట్రో స్టేషన్ కింద అయితే ఉన్నాను. స్టేషన్ పైకి వెళ్ళడానికి మనకి లిఫ్ట్, ఎస్కలేటర్, స్టెప్స్ ఉంటాయి. ఎస్కలేటర్ ద్వారా మనం స్టేషన్ పైకి అయితే వెళ్దాం. స్టేషన్ పైకి వెళ్ళే ముందు అసలు మెట్రోలో ట్రావెలింగ్ వల్ల యూజర్స్ ఏంటి అని తెలుసుకుందాం. మెయిన్లీ హైదరాబాద్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మెట్రోలో ఎలా ట్రావెల్ చేయాలో తెలియక చాలా సఫర్ అవుతున్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మెట్రో వల్ల యూజర్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ట్రావెల్ చేయొచ్చు. మనకి ట్రాఫిక్ ఏమీ ఉండదు. యాక్చువల్గా హైదరాబాద్ నగరంలో మనం చూసుకున్నట్లయితే రోడ్డు ట్రాన్స్పోర్ట్ చూస్తే ట్రాఫిక్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానిని నిషేధించడానికి మెట్రోని ఇంట్రడ్యూస్ చేసింది. దీని ద్వారా తక్కువ ఖర్చుతో మెట్రోలో మనం ట్రావెల్ చేయవచ్చు, మంచి ఫెసిలిటీస్తో. బట్ ఎలా ట్రావెల్ చేయాలో తెలియక సఫర్ అవుతున్న వారి కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో మన జర్నీని ఫుల్గా చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇదే స్టేడియం మెట్రో స్టేషన్. ఒకసారి లిఫ్ట్ అయితే తీసేసేయండి. ఇలా లోపలికి రాగానే మనకి ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి. కౌంటర్ వద్ద తీసుకోవచ్చు, బట్ నేనైతే ఆన్లైన్లో టికెట్స్ పర్చేస్ చేస్తున్నాను. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తా. ఆన్లైన్లో టికెట్ పర్చేస్ చేయడానికి ఫోన్పే ఓపెన్ చేసి హైదరాబాద్ మెట్రో ఎక్కడుందో చూసుకొని దానిపైన క్లిక్ చేసి క్యూఆర్ టికెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయగానే ఫ్రమ్ స్టేషన్ అండ్ టు స్టేషన్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మనకి పేమెంట్ చేసి టికెట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ క్యూఆర్ కోడ్ రూపంలో మనకి వస్తాయి అన్నమాట. టికెట్ వచ్చేస్తాయి. ఒకసారి పేమెంట్ ప్రాసెసింగ్ పడుతుంది, మనకు లక్ ఉంది కాబట్టి స్కానర్ వచ్చింది. సో సెక్యూరిటీ చెక్ కోసం అయితే ఇక్కడ మన బ్యాగ్స్ అయితే పెట్టాలి. అది వచ్చేసి లేడీస్ అనమాట, ఇది వచ్చేసి జెంట్స్కి. సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మనం లోపలికి వస్తే ఇంతకుముందు మనకు వచ్చిన టికెట్స్ని ఇక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా స్కాన్ చేస్తే డోర్స్ ఓపెన్ అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు రాయదుర్గ్ వైపు వెళ్ళాలి. సో రాయదుర్గ్ వైపు వెళ్ళడానికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వెళ్ళాలి. లిఫ్ట్ ద్వారా మనం స్టేషన్ పైకి అయితే వెళ్దాం. అక్కడ ఇవి ఆటోమేటిక్ డోర్స్. ఇక్కడ వచ్చేసి మనకి ట్రైన్ లైవ్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. ఏ స్టేషన్కి ఆ స్టేషన్ మనకి అనౌన్స్మెంట్స్ అయితే చేస్తారు. ప్రతి ట్రైన్లో సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. ఈ ట్రైన్స్లో ఏసీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫుల్ ఏసీ ట్రైన్ ఇది. తర్వాతి స్టేషన్ తార్నాక. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి ప్లాట్ఫామ్ గమనించండి. बाईं तरफ कृपया उतरते समय सावधानी।
తరువాతి స్టేషన్ మెట్టుగూడ. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి ప్లాట్ఫామ్ ను గమనించండి. अगला स्टेशन मेट्रोगोड़ा दरवाजे बाईं तरफ खुलेंगे कृपया उतरते समय सावधानी बरतें మెట్టుగూడ తరువాతి స్టేషన్ సికింద్రాబాద్ ఈస్ట్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి ప్లాట్ఫామ్ ను గమనించండి. చూసారా మన సికింద్రాబాద్ స్టేషన్ ఎంత వండర్ఫుల్గా కనిపిస్తుందో. दरवाजे बाईं तरफ खुलेंगे कृपया उतरते समय सावधानी बरतें Change here for Indian Railways. భారతీయ రైల్వేస్ సేవల కొరకు ఇక్కడ దిగండి. भारतीय रेल के लिए यहाँ उतरें Change here for Indian Railways. తరువాతి స్టేషన్ పరిగ్రామ్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి ప్లాట్ఫామ్ ను గమనించండి. अगला स्टेशन परिग्राम Trusted Rainbow Children's Hospital and Birthright for Children and Women Care is now open at Financial District near Nanak Ramguna Circle. Call 1800-2122. दरवाजे बाईं तरफ खुलेंगे कृपया उतरते समय सावधानी Please stand away from the doors. తరువాతి స్టేషన్ పారడైజ్. వైపున తెరుచుకుంటాయి. దయచేసి ప్లాట్ఫామ్ ను గమనించండి. अगला स्टेशन पैराडाइज दरवाजे बाईं तरफ खुलेंगे Please stand away from the doors. తరువాతి స్టేషన్ రసూల్పుర. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి ప్లాట్ఫామ్ ను గమనించండి. अगला स्टेशन रसूलपुरा दरवाजे बाईं तरफ खुलेंगे कृपया उतरते समय सावधानी बरतें ఇది హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ మ్యాప్. మొత్తం 3 లైన్లు ఉంటాయి. గ్రీన్ లైన్, రెడ్ లైన్, బ్లూ లైన్. బ్లూ లైన్ వచ్చి నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు ఉంటుంది. గ్రీన్ లైన్ జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎంజీ బస్ స్టేషన్ వరకు ఉంటుంది. అదేవిధంగా రెడ్ లైన్ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉంటుంది. అలాగే మధ్యలో కొన్ని ఇంటర్మీడియట్ స్టేషన్స్ కూడా ఉంటాయి. గ్రీన్ లైన్కి బ్లూ లైన్కి ఇంటర్మీడియట్ స్టేషన్ వచ్చేసి జేబీఎస్ పరేడ్ గ్రౌండ్. బ్లూ లైన్కి రెడ్ లైన్కి ఇంటర్మీడియట్ స్టేషన్ అమీర్పేట్. గ్రీన్ లైన్కి రెడ్ లైన్కి ఇంటర్మీడియట్ స్టేషన్ ఎంజీ బస్ స్టేషన్ అనమాట.
ఎలా ట్రావెల్ చేయాలో నేను ఒకసారి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాగోల్ నుంచి మియాపూర్ వెళ్ళాలనుకోండి. నాగోల్లో ట్రైన్ ఎక్కుతారు. మియాపూర్కి డైరెక్ట్ టికెట్ తీసుకుంటారు. కానీ అమీర్పేట్లో ట్రైన్ చేంజ్ అవుతారు. అంటే అమీర్పేట్లో ప్లాట్ఫామ్ చేంజ్ అవుతారు అంతే. అంటే అప్పటిదాకా బ్లూ లైన్లో ట్రావెల్ చేస్తారు. బ్లూ లైన్ నుంచి రెడ్ లైన్కి చేంజ్ అవుతారు. సో అలా మియాపూర్ చేరుకోవచ్చు. అలా కాకుండా నాగోల్లో ఎక్కి ఎంజీ బస్ స్టేషన్కి వెళ్ళాలనుకోండి, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్లో ట్రైన్ చేంజ్ అవ్వాలి. అలాగే నాగోల్ నుంచి ఇటు ఎల్బీ నగర్ రావాలన్నా కూడా జేబీఎస్ పరేడ్ గ్రౌండ్లో ట్రైన్ మారాలి, ఎంజీ బస్ స్టేషన్లో ట్రైన్ మారాలి. ఇదొక రకంగా రావచ్చు. అదేవిధంగా అమీర్పేట్లో ట్రైన్ మారి డైరెక్ట్గా కూడా రావచ్చు. ఇది ఈ నెట్వర్క్ మ్యాప్. ఈ మ్యాప్ తెలిస్తే మనం మెట్రోలో ట్రావెల్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మనం అసెంబ్లీ వరకు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి అమీర్పేట్లో ట్రైన్ మారాల్సి ఉంటుంది. అమీర్పేట్ వచ్చింది, మనం వేరే ట్రైన్ మారాలి. ఇప్పుడు నెంబర్ 2 అయితే ఉన్నాం. 2 నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్ళే ట్రైన్ అయితే మనం క్యాచ్ చేయాలి. సో ఎస్కలేటర్ ద్వారా నేనైతే ప్లాట్ఫామ్ చేంజ్ అవుతున్నాను. మియాపూర్ వైపు వెళ్ళడానికి ఈ ప్లాట్ఫామ్. సో మళ్ళీ ఎస్కలేటర్ ద్వారా కిందకైతే వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మియాపూర్ వెళ్ళే ట్రైన్, ప్లాట్ఫామ్ నెంబర్ 3 రేయిదుర్గ్ వైపు వెళ్ళే ట్రైన్. సో ఇప్పుడు మనం ఎల్బీ నగర్కి వెళ్తున్నాం కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్ళాలి. ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి దారి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఆపోజిట్ ట్రైన్ చూసినట్లయితే అది మియాపూర్ వైపు వెళ్ళే ట్రైన్. ట్రైన్ ఎక్కాం కానీ ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు. చూడండి, ఇది పరిస్థితి. ఇంతకుముందు బ్లూ లైన్లో ట్రావెల్ చేసినప్పుడే కొంచెం ఖాళీగా ఉంది. ఇప్పుడైతే చాలా రష్ ఉంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. పంపిస్తాను. गुजराती गली दरवाजे बाई तरफ से कृपया सावधानी बरतें। అవును, अगला स्टेशन दरवाजे बाई तरफ से कृपया Change here for MMTS service. Please stand away. Dear passengers, avoid the rush at stations by looking at the contacts online. Station. Luckily coming. Doors will open on the left. Please mind the gap. తర్వాత స్టేషన్ తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి ప్లాట్ఫామ్ను గమనించండి. MMTS సేవలకు महात्मा
మాట్లాడుకుని వేసుకుని వస్తావు ఎట్లా తీసుకుంటాడు చెప్పాలి పోయిండట సో అదంతా ఉంది లేదు మళ్ళీ ఆడలు మన ఇంటిగా నేను మళ్ళీ మన ఇంటిగా అట్లయినా పర్వాలేదు రావు కానీ సో అసెంబ్లీకి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు కిందకి వెళ్ళాలి. బోర్డింగ్ స్టేషన్లో మనం ట్రైన్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసాం కదా, సో అదే క్యూఆర్ కోడ్ని ఇక్కడ కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా స్కాన్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏ స్టేషన్కి అయితే తీసుకున్నామో ఆ స్టేషన్లోనే క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది. దాని తర్వాత స్టేషన్లో దిగి స్కాన్ చేస్తే స్కాన్ అవ్వదు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మెట్రోలో ట్రావెల్ చేయడంలో ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లానే కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.